సోమవతి అమావాస్య ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి? యమగండం ఏ సమయంలో ఉంది? సోమవతి అమావాస్యకు గ్రంథాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈసారి భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్య సోమవారం వస్తుంది. కాబట్టి దీనిని సోమవతి అమావాస్య అంటారు. ఈ సంవత్సరంలో ఇది 2వ సోమవతి అమావాస్య. ఈ రోజున చేసే కొన్ని పరిహారాలు మరియు పూజలు పూర్వీకుల ఆత్మలకు శాంతినిస్తాయి. అంతేకాదు జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును పొందుతారు. ఈ రోజున శివుడు మరియు తల్లి పార్వతీతో పాటు చంద్రుడిని కూడా పూజిస్తారు. ఈరోజు దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున కోపంతో ఉన్న పూర్వీకులను సంతోషపరిచి వారి ఆశీర్వాదాలు పొందవచ్చని నమ్ముతారు. అలాగే పితృదోషం నుండి విముక్తి పొందుతాడు. సోమవతి అమావాస్య ఎప్పుడు? సోమవతి అమావాస్య తిథి సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం ఉదయం 5:21 ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 7:24 ముగుస్తుంది. భాద్రపద మాస అమావాస్య ఈసారి సెప్టెంబర్ 2వ తేదీన జరుపుకోనున్నారు. స్నానం మరియు దానానికి అనుకూలమైన సమయం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి సోమవతి అమావాస్య శుభ సమయం ఉదయం 4:38 ప్రారంభమై ఉదయం 5:24 ముగుస్తుంది. ఈ రోజున ఉదయం 6:09 నుండి 7:44 వరకు పూజకు శుభ సమయం ఉంటుంది. ఈ ముహూర్తంలో పూజలు దానం చేయకూడదు. సోమవతి అమావాస్య రోజున ఉదయం 7:44 నుండి 9:09 వరకు రాహుకాలం ఉంటుంది. అనంతరం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:20 వరకు యమగండం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో రాహుకాలం యమగండాన్ని అశుభంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ ముహూర్తాల్లో ఏ శుభకార్యం నిషిద్ధం. సోమవతి అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి. సోమవతి అమావాస్య రాత్రి పిండితో 7 దీపాలను తయారు చేసి వాటిని రావి చెట్టు కింద వెలిగించి పెట్టాలి. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ పరిష్కారం రహస్యంగా చేయవలసి ఉంటుంది. అదే సమయంలో కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు కోరుకుంటే సోమవతి అమావాస్య రాత్రి చంద్రుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సోమవతి అమావాస్య రోజున పిండదానం, తర్పణం మరియు శ్రాద్ధ కర్మలు మొదలైనవి పూర్వీకుల ఆత్మలను సంతృప్తి పరచడానికి నిర్వహిస్తారు. అంతేకాకుండా పూర్వీకులకు సంబంధించిన దానాలు, పూజలు చేయడం వల్ల కూడా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడంతో పాటు వారసులకు దీవెనలు చేకూరుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున ఎవరైతే చంద్రుడిని పూజిస్తారో వారు చంద్రుని అనుగ్రహంతో అదృష్టవంతులు అవుతారని చెబుతారు. జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును పొందుతారు. శాస్త్రాల ప్రకారం సోమవతి అమావాస్య రోజున చంద్రుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చంద్రునికి ఉపవాసం ఉండి పార్వతీదేవిని పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. అంతేకాదు ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. ఈ రోజున చంద్రుడిని సరిగ్గా పూజిస్తే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని చెబుతారు. ఎలాంటి ఆటంకం లేకుండా పనులన్నీ పూర్తవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ఉపవాసం ఉండి చంద్రుడిని పూజించడం ద్వారా చాలా కష్టమైన పనిని కూడా నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఈ రోజున చంద్రుడిని ధ్యానించడం, మొక్కలు నాటడం ద్వారా పూర్వీకులు ప్రసన్నులవుతారు. ఈ రోజున లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుంది మరియు వ్యక్తి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మహాలక్ష్మి మంత్రం. ఓం మహాలక్ష్మ్యాయై నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.